స్పర్మ్ రేస్ ఏంటి మ్యామ్? అసలు కార్ రేసులు చూసాం, బైక్ రేసులు చూసాం, హ్యూమన్ రేసులు చూసాం, కానీ స్పర్మ్ రేస్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. 5 డికేడ్స్ నుంచి మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ మొటిలిటీ బాగా పడిపోయింది. ఆల్మోస్ట్ లిటరల్ గా 50% స్పర్మ్స్ అసలు వెళ్తున్నాయి, ఫైనల్ డెస్టినేషన్ చేరుకుంటున్నాయా లేదా అని చెప్పేసి ఆ రేస్ ని కండక్ట్ చేస్తారు. దాంట్లో లీడర్ బోర్డు, స్కోర్ కార్డు, రీప్లేలు, బెట్టింగ్లు అన్ని జరగబోతున్నాయి. ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వస్తారు, ఫస్ట్ టైం ఫీమేల్ పార్ట్నర్ ఇవాల్యుయేట్ చేయమని చెప్తారే గానీ వాళ్ళ స్పర్మ్ అనాలిసిస్ చేయించుకోండి అని అన్నప్పుడు so they are not really comfortable to do because they think What is the main reason about so that? multiple factors. One is definitely lifestyle, smoking, alcohol, late గా పడుకోవడం. యూజువల్గా ఏమవుతుందంటే లేట్ నైట్ 2 ఇప్పుడు ఈ రేస్ లో ఎవరు పాల్గొంటున్నారు? దాంట్లో ఇద్దరే పార్టిసిపెంట్స్. ఇట్స్ నాట్ లైక్ దట్ రేస్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్. సో అదే స్టేడియంలో దాదాపు 24 hours లో 1000 కన్నా ఎక్కువ టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఓ యా, అది కాకుండా లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వబోతున్నారు. ప్రెగ్నెన్సీ రావాలి అంటే అసలు ఏ టైంలో పెనట్రేషన్ చేస్తే ఈ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది? అది ఫీమేల్ పార్ట్నర్ యొక్క ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు, కానీ దే డోంట్ వాంట్ యూజ్ ఎనీ సేఫ్టీ. పెనట్రేషన్ చేసేటప్పుడు పెనట్రేషన్ ఎప్పుడైతే స్పర్మ్ అజాక్ అవుతుందో ఆ టైంలో బయటకి తీసేసి బయటకి అజాక్ చేస్తాం. ప్రీ క్లైమాక్స్ అప్పుడు ఇంక జాకులేట్ అవుతుంది అనగా విత్డ్రా చేసేస్తారనమాట. సో దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే తినటానికి ఒక టైం షెడ్యూల్స్ ఈ టైం ఇప్పుడు షెడ్యూల్స్ పెడుతున్నారు. బిఫోర్ దట్ అసలు షెడ్యూల్స్ ఉండేవి కాదు కదా, అప్పుడు హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు షెడ్యూల్స్ లేవు లేకపోతే అది లేదు అనడానికి బిఫోర్ టైంలో ఉమెన్ చాలా పని చేసేవారు. మనకు ఇప్పుడు అన్ని మిక్సర్ గ్రైండర్, వాషింగ్ మెషిన్లు, డిష్ వాషర్లు అన్నీ ఉన్నాయి. అప్పట్లో వాళ్ళ మెయిన్ జాబ్ ఏంటి? హస్బెండ్ని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, వంట చేసుకోవడం, అలాగే మినిమల్ స్ట్రెస్ ఉండేది వాళ్ళకి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దుర్గా వైట్ల, సీనియర్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్, నోవా ఐవీఎఫ్. నమస్తే మ్యామ్. హలో మ్యామ్, మీ ఇన్స్టా నేను చూడడం జరిగింది. రీసెంట్ టైంలో మీ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఆ వీడియో చూసిన తర్వాత ఇలా కూడా ఉంటుందా అని చెప్పి నాకు ఒక ఈ క్యూరియస్తో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే, స్పర్మ్ రేస్ ఏంటి మ్యామ్? అసలు చాలా చాలా ఇప్పుడు కార్ రేసులు చూసాం, బైక్ రేసులు చూసాం, ఇంకా కాదు అంటే హ్యూమన్ రేసులు చూసాం, కానీ స్పర్మ్ రేస్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. సో బేసికలీ ఏంటంటే లాస్ట్ 5 డికేడ్స్ నుంచి మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ మొటిలిటీ బాగా పడిపోయింది. ఆల్మోస్ట్ లిటరల్ గా 50% పైగా పడిపోయింది. అంటే ఒకప్పుడు మేల్స్ లో సపోజ్ ఒక 50 million కౌంట్ అలా ఉందనుకోండి, లిటరల్లీ 25%కి పడిపోయింది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అవేర్నెస్ పెంచడానికి అని చెప్పి యూఎస్లో కొంత యూత్ ఒక ఆర్గనైజేషన్ స్థాపించారనమాట, spermracing.com అని చెప్పేసి. సో వాళ్ళు మల్టిపుల్ పీపుల్ దగ్గర ఫండ్స్ అది రేస్ చేసి ఈ రేస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇది 25th April ఈ మంత్లో జరగబోతుంది. హాలీవుడ్లో పెలేడియం స్టేడియంలో జరగబోతుంది. సో దాంట్లో ఏం చేస్తారంటే ఇద్దరు పర్సన్స్కి సంబంధించిన స్పర్మ్ కౌంట్స్ ఒక 20 centimeter మైక్రోస్కోపిక్ ట్రాక్ అనమాట. సో దాంట్లో స్పర్మ్స్ అనేది పెట్టడం జరుగుద్ది, సీమెన్ శాంపుల్. సో దాని తర్వాత మైక్రోస్కోప్ ద్వారా దానికి హై రెజల్యూషన్ కెమెరాస్ ఫిట్ చేసి ఆ స్పర్మ్స్ అసలు వెళ్తున్నాయి, ఫైనల్ డెస్టినేషన్ చేరుకుంటున్నాయా లేదా అని చెప్పేసి ఆ రేస్ని కండక్ట్ చేస్తారు. దాంట్లో లీడర్ బోర్డు, స్కోర్ కార్డు, రీప్లేలు, బెట్టింగ్లు అన్నీ జరగబోతున్నాయి. ఓకే, రీప్లే కూడా ఉంటుంది. యా, బెట్టింగ్లు కూడా జరగబోతున్నాయి. సో దిస్ ఈస్ బేసికలీ న్యూ కాన్సెప్ట్, ఇప్పుడు దాకా ఎక్కడ జరగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దీని మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే సోషల్ ట్యాబు చాలా ఉంటుంది. ఎప్పుడైతే ఒక కపుల్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వస్తారో ఫస్ట్ టైం ఫీమేల్ పార్ట్నర్ ఇవాల్యుయేట్ చేయమని చెప్తారే కానీ వాళ్ళ స్పర్మ్ అనాలిసిస్ చేయించుకోండి అని అన్నప్పుడు తెల్లముఖం వేస్తారు. సో దే ఆర్ నాట్ రియలీ కంఫర్టబుల్ టు డూ బికాస్ దే థింక్ వాళ్ళలో పెద్ద ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. బట్ వాస్తవానికి మేల్ ఫర్టిలిటీ అనేది డ్రాస్టిక్గా పడిపోయింది లాస్ట్ 5 decades. వాట్ ఈస్ ద
మెయిన్ రీజన్ అబౌట్ సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్, లేట్గా పడుకోవడం. సో యూజువల్గా ఏమవుతుందంటే లేట్ నైట్ 2 o'clock 3 o'clock పడుకుంటారు, మళ్ళీ అలాగే పొద్దున్న 10 o'clock 11 o'clock లెగుస్తారు. సో యూఆర్ డిస్టర్బింగ్ యువర్ ఎండోక్రైన్ సిస్టమ్. సో దానివల్ల మేల్ హార్మోన్స్ ఏదైతే రిలీజ్ అయ్యి కరెక్ట్గా స్పర్మ్ ప్రొడక్షన్కి, స్పర్మ్ క్వాలిటీకి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ హార్మోన్స్లో అబ్నార్మాలిటీ ఉంటుంది, ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దానివల్ల ప్రొడక్షన్ క్వాలిటీ అంతా పడిపోతుంది. ఇది లైఫ్ స్టైల్. ఇది కాకుండా కూడా కొన్ని కండిషన్స్ లైక్ వారికోసీల్స్, కొంతమందికి అజూస్పర్మియా అలాగ ఉంటాయన్నమాట. అది కాకుండా మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ లాంటివి ఉన్నా కూడా తగ్గే అవకాశాలు. లైఫ్ స్టైల్ కొంత నేను ఈ మేల్ ఫెర్టిలిటీకి సంబంధించి కొన్ని కేసెస్లో నేను విన్నది ఏంటి అంటే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా వాళ్ళ స్పర్మ్ కౌంట్ని కానీ స్పర్మ్ స్ట్రెంగ్త్ కానీ చేసుకోవచ్చు అని వింటూ. అదే స్పర్మ్లో ప్రాబ్లం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వతహాగా వాళ్ళలో కౌంట్ తక్కువ ఉండడం, లేకపోతే క్వాలిటీ ఇష్యూస్ ఉండడం ఉంటుంది. కొంతమందికి వాళ్ళ చేసిన లైఫ్ స్టైల్లో ఏదైతే డ్యామేజ్ చేసి ఉంటారో దానివల్ల అబ్నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా స్పర్మ్ క్వాలిటీ కానీ కౌంట్ కానీ పెరిగే అవకాశాలు ఉంటుంది. అది కాకుండా మెడికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి ఏదైతే తగ్గుద్దో, సపోజ్ వరికోసిల్, దాన్ని వెరిబీజం అని అంటారు, అలాంటి కండిషన్ ఏమైనా ఉందనుకుంటే సర్జరీ చేసుకుంటే దాని తర్వాత కౌంట్ మొటిలిటీ పెరిగే అవకాశాలు ఉంటుంది. అది కాకుండా మెడికల్ డిసార్డర్స్, బ్లడ్ ప్రెషర్, షుగర్ లాంటివి ఏమైనా కండిషన్స్, దాన్ని కంట్రోల్ చేసుకుంటే కౌంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, మొటిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అది కాకుండా కొన్ని యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ ఉంటాయి. సో హార్మోనల్ అనాలిసిస్ బట్టి కొన్నిసార్లు ఈ మెడికల్ ట్రీట్మెంట్ కూడా పనిచేస్తుంది వాళ్ళకి. ఓకే, అయితే ఇప్పుడు ఈ రేస్లో ఎవరు పాల్గొంటున్నారు, వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? ఇది ఒక ఆర్గనైజేషన్, ఒక యూత్ ఫ్రమ్ యుఎస్ఏ లాస్ ఏంజల్స్ లో ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకున్నారు. దాంట్లో ఇద్దరే పార్టిసిపెంట్స్. ఇట్స్ నాట్ లైక్ దట్ రేస్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్. ఓకే, ఓన్లీ ఇద్దరే పార్టిసిపెంట్, వాళ్ళిద్దరు స్పర్మ్ మాత్రమే కాంపిటీషన్ లో పాల్గొంటారు. కూడా స్పర్మ్ రేస్ అనగానే వి ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అని అనుకోవటానికి అలా అనుకుంటారు. ఏమో ముందు ఏముంటుందో తెలియదు, ముందు ఇలాగే స్టేడియంలో రెగ్యులర్ గా ఏమన్నా ఈ స్పోర్ట్ పెడతారేమో తెలియదు కానీ, బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ 2 contestants. అది ఒక చెప్పాను కదా, హాలీవుడ్ పెలేడియం స్టేడియంలో కండక్ట్ చేస్తున్నారు. సో అదే స్టేడియంలో దాదాపు 24 hours 1000 కన్నా ఎక్కువ టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. అది కాకుండా లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వబోతున్నారు. సో ఇట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎవరన్నా దాన్ని చూడొచ్చు. ఓకే, మీరు అన్నారు కదా ఫ్యూచర్లో పెట్టొచ్చు, ఇంకా దీన్ని ఎలాబరేట్ చేయొచ్చు అని. వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ దిస్? ఇట్స్ నాట్ లైక్ ఇదేదో ఎంటర్టైన్మెంట్ కో, ఫన్ కో, లేకపోతే నార్మల్ స్పోర్ట్స్ తో పోల్చుకుని ఐపీఎల్ మ్యాచ్ లాగా దాన్ని కంపేర్ చేయడానికి కాదు. దిస్ ఈస్ ఓన్లీ అండ్ ఓన్లీ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద మేల్ పాపులేషన్. ఓకే, అది ఓకే. ఇప్పుడు ఈ స్పర్మ్ కౌంట్ పెంచుకోవటానికి కానీ స్ట్రెంగ్తన్ చేసుకోవటానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఇందాక చెప్పినట్టు హార్మోనల్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి. లెట్రోజోల్, ఆనాస్ట్రోజోల్ అలాంటి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. అవి కాకుండా కొన్ని హెచ్ఎంజీ, హెచ్సిజీ లాంటి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ హార్మోనల్ అబ్నార్మాలిటీ బట్టి కొన్నిసార్లు పనిచేస్తే, కొన్నిసార్లు పనిచేయవు. కొంతమందికి టోటల్ స్పర్మ్ ప్రొడక్షన్ ఫెయిలియర్ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో పెద్దగా హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ పెద్దగా పనిచేయకపోవచ్చు. దాన్ని అబ్సల్యూట్ అజూస్పర్మియా అని అంటారు. జీరో స్పర్మ్స్ టోటల్. ఓకే, అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు? జీరో స్పర్మ్స్ ని మనం అజూస్పర్మియా అని అంటాం. దాంట్లో 2 రకాలు ఉంటాయి, ఆబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, నాన్ ఆబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. ఆబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఏంటంటే స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది, టెస్టిస్లో బీజంలో వీరకణాలు ప్రొడక్షన్ అనేది ఉంటుంది. బట్ ఏదైతే అవుట్ఫ్లో ట్రాక్ ఉంటుందో అక్కడ బ్లాక్ ఉంటుంది. సో దానివల్ల ఇజాక్యులేట్లోకి, వీర్యంలోకి స్పర్మ్స్ రావు. సో దాంట్లో ఏం చేస్తామంటే టీజా అని ఒక చిన్న ప్రాసెస్ ద్వారా ఒక చిన్న నీడిల్ ఇన్సర్ట్ చేసి అనస్థీసియాలో అవి ఆస్పిరేట్ చేసి ఆ స్పర్మ్స్ని ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని ఒక ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తాం. అదే నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా ఉంటుంది కదా, సో దాంట్లో ఏంటంటే అసలు సెంట్రల్ దగ్గర నుంచి హార్మోనల్ అబ్నార్మాలిటీ వచ్చి టెస్టిక్యులర్ ఫెయిలియర్ అయిపోయి అసలు ప్రొడక్షనే ఉండదు. సో ఇలాంటి వాళ్ళలో ఈ టీజా అనే ప్రొసీజర్ చేసినా కూడా స్పర్మ్స్ పెద్దగా దొరకకపోవచ్చు, చాలా రేర్. ఎవరికో కొంత ఫోకల్ స్పర్మటోజెనసిస్ అంటే ఆ టెస్టిస్లో ఏదో ఒక్క మూలన కొంత స్పర్మ్ ప్రొడక్షన్ ఏమైనా ఉంటే దొరకవచ్చు, లేకపోతే దొరకదు. అలాంటి వాళ్ళలో మనం డోనర్ స్పర్మ్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటాయా? వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, లేదు అంటే కొంచెం వృద్ధి చెందడానికి, వీర్య కణాలు వృద్ధి చెందడానికి కానీ ట్రీట్మెంట్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటాయా?
అబ్సల్యూట్ అజ్యూస్పర్మియాలో ఎటువంటి ట్రీట్మెంట్స్ పనిచేయవు. దీంట్లో ఉండే రెండు మార్గాలు. ఒకటి టీజా చేసుకుని స్పర్మ్స్ దొరికితే దాన్ని ఐవీఎఫ్ ప్రొసీజర్, ఇక్సీ ప్రొసీజర్కి వాడుకోవడం. లేదు టీజాలో స్పర్మ్స్ దొరకకపోతే డోనర్ స్పర్మ్స్తో ఐదర్ ఐయుఐకి వెళ్ళడం లేకపోతే ఐవీఎఫ్కి వెళ్ళడం. ఓకే. అయితే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే అసలు ఏ టైంలో పెనట్రేషన్ చేస్తే ఈ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుందంట? అది ఫీమేల్ పార్ట్నర్ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 28 డే మెన్స్ట్రువల్ సైకిల్ ఉందనుకోండి, 14th డే ఓవ్యులేషన్ ఉంటుంది. సో దానికి 3 days అటు 3 days ఇటు ఆ టైంలో ఆల్టర్నేట్ డే ఇంటర్కోర్స్ ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ సైకిల్ 35 days ఉందనుకోండి, ఆల్టర్నేట్ డేస్. ఆల్టర్నేట్ డే. ఓకే. సో అదే 35 days సైకిల్ లెంత్ ఉందనుకోండి, 21st డే ఓవ్యులేషన్ అవుతుంది. అంటే ఎనీ సైకిల్ లెంత్ -14 days విల్ బి యువర్ ఓవ్యులేషన్ టైం. ఓకే. సో దానికి 3 days అటు ఇటు ట్రై చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అయితే కొంత మందిలో చూసాను నేను, పెనట్రేషన్ ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు, కానీ దే డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ సేఫ్టీ. అది పెనట్రేషన్ చేసేటప్పుడు పెనట్రేషన్ ఎప్పుడైతే స్పర్మ్ అజాక్ అవుతుందో ఆ టైంలో బయటకి తీసేసి బయటకి అజాక్ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం ద్వారా ప్రెగ్నెన్సీ రాదని ఏమైనా ఉంటుందా? కాంట్రసెప్టివ్ మెథడ్స్లో వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇస్ విత్డ్రావల్ టెక్నిక్. ఏంటంటే కరెక్ట్ ఇజాక్యులేషన్ అయినప్పుడు ప్రీ క్లైమాక్స్ అప్పుడు ఇంక ఇజాక్యులేట్ అవుతుంది అనగా విత్డ్రా చేసేస్తారనమాట. సో దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే వీ డోంట్ నో, బికాస్ ఈవెన్ 1 drop ఆఫ్ సీమెన్ కనుక వెజైనా డిపాజిట్ అవుతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాంట్రసెప్టివ్ మెథడ్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫెయిలియర్ విత్డ్రావల్ టెక్నిక్ ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ మెథడ్స్ కూడా ఉన్నాయి కదా, ఉమెన్ కాండోమ్ కానీ లేదు అంటే ఉమెన్ కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకోవటం కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఇలా అజాక్యులేషన్ అయినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదా? ఫీమేల్ కాండమ్స్ ఇస్ ఆల్సో సేమ్ థింగ్ లైక్ మేల్ కాండమ్స్ ఎలాగో అలాగే ఫీమేల్ కాండమ్స్ ఇట్స్ మోర్ ఆఫ్ బ్యారియర్ కాంట్రసెప్టివ్. ఒకటి ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేస్తుంది, అలాగే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ తగ్గిస్తుంది. ఓకే. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫీమేల్ కాండమ్స్. నెక్స్ట్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఏదైతే ఉన్నాయో హార్మోనల్ టాబ్లెట్స్, దానికి లీస్ట్ ఫెయిలియర్ రేట్ అనమాట, హైయెస్ట్ కాంట్రసెప్టివ్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ 21 days ట్యాబ్లెట్స్ ఉంటుంది, డైలీ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు. సో పీరియడ్ ఆఫ్ 6 months 1 year అలా ట్రై చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ కాంట్రసెప్టివ్ వాడేస్తే ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయో లేకపోతే ఫ్యూచర్లో పిల్లలు పుట్టరు అనేది ఏం లేదు. లో డోస్ లిపిడ్ ఫ్రెండ్లీ మెడికేషన్స్ కొన్ని ఫార్ములేషన్స్ ఉంటాయి, దాన్ని వాడుకోవచ్చు. ఎంతవరకు సేఫ్ అంటారు ఈ పిల్స్? యాజ్ లాంగ్ యాజ్ పేషెంట్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కొంతమందికి ఏంటంటే తీసుకున్నప్పుడు గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమందికి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి లేకపోతే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి థ్రాంబోసిస్ అలా రక్తం కట్టే అవకాశం అది ఉంటుందంట. అలాంటి వాళ్ళలో అవాయిడ్ చేయమంటాం, కానీ రూటీన్గా జనరల్గా తీసుకుంటే చాలా సేఫ్టీ ఆస్పెక్ట్ అయితే బాగానే ఉంటుంది. ఓకే. అయితే ఈ మెన్ ఇన్ఫెర్టిలిటీలో లైఫ్ స్టైల్ చేంజెస్ ఎంతవరకు పనిచేస్తాయి అంటారు? ఒకవేళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ స్పర్మ్ కౌంట్ పెరిగే అవకాశాలు ఉంటాయంటారా? ఎంతవరకు బెనిఫిట్ అనేది మనం ఏ మొడాలిటీలోనూ 100% ఇలా చేసేసుకుంటే పెరిగిపోతాయని చెప్పలేము. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ గుడ్ లైఫ్ స్టైల్. సో హెల్దీ డైట్, బ్యాలెన్స్ డైట్, కరెక్ట్ అమౌంట్స్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్ అన్నీ తీసుకోవాలి. కరెక్ట్ 8 to 9 hours స్లీప్ అనగానే 8 to 9 hours అంటే రాత్రి నేను 2 o'clock పడుకుని పొద్దున్న నేను 11 o'clock లెగుస్తాను, నా 8 hours కంప్లీట్ అవుతున్నాయి, అలా కాదు. సో దేర్ ఆర్ సర్టన్ హార్మోన్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ద డే టైమ్, దేర్ ఆర్ సర్టన్ హార్మోన్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ద నైట్ టైమ్. ఆ హార్మోనల్ రిలీజ్ ఏదైతే కరెక్ట్గా ఉంటేనే ప్రొడక్షన్ కానీ మొటిలిటీ కానీ ఇవన్నీ బాగుంటాయి. సో అలా కాకుండా అబ్నార్మల్ టైంలో పడుకోవడం ఇలాంటివన్నీ చేయకూడదు. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఒక 40-50 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక 3 to 4 days ఇన్ అ వీక్. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే కన్జంప్షన్ ఆఫ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఎంతవరకు ఇన్ఫెర్టిలిటీకి, మేల్ ఇన్ఫెర్టిలిటీకి కారణం? చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే స్పర్మ్ ప్రొడక్షన్, స్పర్మ్ క్వాలిటీ, షేప్స్ అబ్నార్మాలిటీ ఇవన్నీ కూడా తీవ్రంగా ఎక్కువ ఉంటుంది అనమాట. అది కాకుండా DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, కొంతమందిలో ఏమవుతుంది, బేసిక్ స్పర్మ్ అనాలిసిస్లో కౌంట్, మొటిలిటీ, షేప్స్ అన్నీ నార్మల్ ఉంటాయి ఆల్కహాల్ స్మోకింగ్ ఉన్న వాళ్ళకి. బట్ DNAలో స్పర్మ్స్లో బ్రేక్స్ ఉంటాయి అనమాట, DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే క్రోమోజోమల్లీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి దానివల్ల. ఓకే. సో స్మోకింగ్, ఆల్కహాల్ యాజ్ అ వెరీ నెగటివ్ ఇంపాక్ట్. ఓకే. అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళ ఇంపాక్ట్ అయింది, ఆల్రెడీ ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ సిచ్యువేషన్ వాళ్ళు బేర్ చేస్తున్నారు, అలాంటప్పుడు
వాళ్ళు ఆ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్లో భాగంగా ఈ ఆల్కహాల్ని తగ్గించడం, స్మోకింగ్ చేయడం తగ్గించడం లాంటివి చేస్తే మళ్ళీ వాళ్ళ వీర్య కణాలు స్ట్రెంత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? డెఫినెట్లీ టు సమ్ ఎక్స్టెంట్. అంటే అందరికీ 100 మందిలో 100 మందికి ఇంప్రూవ్మెంట్ అయిపోతుందని చెప్పలేం. అది మరి ఆ ఆల్కహాల్ స్మోకింగ్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, రోజుకి ఎంత ఆల్కహాల్ తాగుతున్నారు, రోజుకి ఎన్ని సిగరెట్లు కాల్చుతున్నారు, దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. నార్మల్ స్పర్మ్ది లైఫ్ సైకిల్ చూస్తుంటే కనుక 72-73 డేస్ ఉంటుంది. సో యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అలవాట్లు కొన్ని చేంజ్ చేసుకుని ఒక 3 months తర్వాత మళ్ళీ రిపీట్ స్పర్మ్ టెస్ట్ చేయించుకుంటే కొంత ఇంప్రూవ్మెంట్స్ అనేది చూడడం జరుగుతుంది. అయితే మనం మెన్ ఫెర్టిలిటీకి, ఇన్ఫెర్టిలిటీకి ఎంత కారణమవుతున్నాడో ఆడవాళ్ళకు కూడా ఆడవాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. డెఫినెట్లీ. ఒకప్పుడైతే అన్ని ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళ గురించే వస్తుంది అని అనుకునేవారు. ఆల్మోస్ట్ అవును. ఫర్టిలిటీలో 80% అప్పట్లో ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు చూస్తే దాదాపు 40% ఫీమేల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది, 40% ఫీమేల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది, ఒక 20% ఇద్దరికి, అంటే ఇద్దరిలోనూ సమస్య ఉండడం వల్ల, కంబైన్డ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వస్తుంది. సో మరి ఉమెన్ ఫెర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఫీమేల్స్లో వన్ థింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఏజ్. లేట్ మ్యారేజెస్, పెళ్ళైన తర్వాత కూడా లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం, ఏజ్ పెరిగే కొద్దీ మనకు తెలిసిన విషయం ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. అది ఫస్ట్ థింగ్. అది కాకుండా కొంతమందికి ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాకేజెస్ ఉండొచ్చు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, యూట్రైన్లో ఫైబ్రాయిడ్స్, యూట్రైన్లో కంజనైటల్ అనామలీస్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాకుండా మెడికల్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఉండటం, హైపర్ టెన్షన్ ఉండటం, ఇలాంటివి యాడ్ ఆన్ అవుతాయి అన్నమాట. ఓకే. లైఫ్ స్టైల్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈవెన్ ఫర్ ఫీమేల్. లేట్గా పడుకోవడం, లేట్గా లెగడం, అన్హెల్దీ డైట్, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, ఆల్కహాల్, ఇవన్నీ. ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి మెన్కి కానీ ఉమెన్ కానీ కామన్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా? ఎలాంటి టెస్ట్? కామన్ టెస్ట్లు అనేది సేమ్ ఏమి ఉండవు. సో మేల్స్లో ఏమో మనం బేసిక్ సీమెన్ అనాలిసిస్ చేస్తాం, ఫస్ట్ టెస్ట్ ఇంపార్టెంట్. అది దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ వస్తే అప్పుడు DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, మేల్ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ లాంటి టెస్టులు చేస్తాం. ఫీమేల్స్లో ఫస్ట్ బేసిక్ అల్ట్రాసౌండ్ చేస్తాం, దాంట్లో యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎగ్స్ కరెక్ట్గా ఉన్నాయా అవి చెక్ చేసుకుంటాం. ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చెప్పి HSG అని ఒక టెస్ట్ చేస్తాం. ఇవి బేసిక్ కామన్ టెస్ట్. అది కాకుండా కొన్ని హార్మోనల్ టెస్టులు ఉంటాయి, FSH, LH, ఈస్ట్రోజన్, AMH అని. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఒక ఫైనల్ కన్క్లూజన్కి వస్తాం, ఓకే వీళ్ళ ఫర్టిలిటీ ప్రొఫైల్ ఇంత ఉంది, సో వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ కావాలి. ఓకే. ఒక ఎగ్ ఇప్పుడు రిలీజ్ అవ్వాలి అంటే దానికి ఎలాంటి మెథడ్, అంటే ఒక హెల్దీ ఎగ్ రిలీజ్ అవ్వటానికి ఉమెన్ అనేవాళ్ళు తీసుకునే ఆహారం కానీ లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి చేంజెస్ ఉండాలి అంటారు? అసలు ఎగ్ సైకిల్ ఎలా ఉంటుంది? సో ఎగ్ సైకిల్ అనేది ఇందాక చెప్పినట్టు మెన్స్ట్రువల్ సైకిల్లో 28 డేస్ ఉంటాయి. ఫస్ట్ 14 డేస్లోనేమో ఫస్ట్ డేట్ వచ్చిన 2వ రోజు 3వ రోజు ఫాలికల్ సెలెక్ట్ అవుతాయి. దాంట్లోంచి ఒకటి రిక్రూట్మెంట్ అయ్యి దాంట్లో ఒక ఫాలికల్ మాత్రమే గ్రో అవుతుంది. హ్యూమన్స్లో ఒకే ఫాలికల్, ఒకే ఎగ్ గ్రో అవుతుంది ఎవ్రీ మంత్. సో ఎగ్ గ్రో అయినప్పుడు అరౌండ్ 14th డే, ఇందులో కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం రేస్ అని. హౌ మెనీ ఫాలికల్స్ విల్ రేస్ అని అంటే ఇదేమి స్పర్మ్స్ లాగా మొటిలిటీ ఉండదు, ఏదో ట్రావెల్ చేస్తుంది అన్నట్టు కాదు. ఇట్స్ ఓన్లీ థింగ్ ఇస్ నార్మల్గా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఎలా ఉంటుంది అంటే పుట్టినప్పుడు ఒక సెట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు, అంటే ఒక ఫిక్స్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట. నార్మల్గా ఒక 3 to 4 lakh ఫాలికల్స్ ఉంటాయి, చిన్న చిన్న ఇమ్మెచ్యూర్ ఎగ్స్ని ఫాలికల్స్ అని అంటాం మనం ఫస్ట్. సో దాంట్లో ఎవ్రీ మంత్ కొన్ని ఫాలికల్స్ సెలెక్ట్ అవుతాయి. అవి స్కాన్లో కనబడేటప్పటికి 1 or 2 millimeter ఉన్న ఫాలికల్స్ మాత్రం మనకు స్కాన్లో కనబడతాయి. దానికన్నా అంతే కనబడతాయి, అంతకన్నా చిన్న ఉన్నాయి మనకు కనబడవు. దట్ డజంట్ మీన్ దెర్ ఆర్ నో ఫాలికల్స్. సో ఆ ఫాలికల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ ఒక 15 to 20 ఫాలికల్స్ సెలెక్ట్ అయ్యాయి, దాంట్లో ఒక ఫాలికల్ గ్రో అవుతుంది, ఆ మిగతావన్నీ ష్రింక్ అయిపోయి వేస్ట్ అయిపోతాయి, అట్రీసియా అయిపోతాయి. ఆ 1 egg రిలీజ్ అయిన తర్వాత వస్తే ప్రెగ్నెన్సీ రావాలి, లేకపోతే రిలీజ్ అయిన 14 daysకి పీరియడ్ అన్న రావాలి. ఓకే. అది. సో ఈ ఎగ్ స్ట్రెంగ్త్గా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒక ఎగ్ సర్వైవ్ అవుతుంది, ఒక 15 to 20 ఫాలికల్స్ రిలీజ్ అయితే ఓన్లీ 1 egg మనకి సర్వైవ్ అవుతుంది. సో ఆ 1 egg స్ట్రెంగ్తెన్గా ఉండాలి అంటే ఉమెన్లో ఎలాంటి మోడిఫికేషన్స్? ఎందుకంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా డ్రింకింగ్, ఆల్కహాల్తో పాటు స్మోకింగ్. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఆల్కహాల్, స్మోకింగ్, లేకపోతే అబ్నార్మల్ స్లీప్ ప్యాటర్న్, అబ్నార్మల్ ఈటింగ్ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇట్లంతా వల్ల కూడా ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ చేసుకుని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్స్ కొంతవరకు ఉంటుంది. అది కాకుండా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 36 years 38 years అమ్మాయికి ఎటువంటి అలవాట్లు లేవు, వాళ్ళల్లో కూడా ఎగ్ క్వాలిటీ తగ్గుద్ది. బికాస్ సృష్టిరీత్యా ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుద్ది.
సో దాన్ని మనం దెర్ ఇస్ నో మ్యాజికల్ ట్రీట్మెంట్ మనకి ఎగ్ క్వాలిటీ కానీ పెంచడానికి. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ హర్ స్ట్రెంగ్త్ ఓన్లీ. అంతే, ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత లైఫ్ స్టైల్ కొంతమందికి అబ్నార్మల్ ఉండొచ్చు, కొంతమందికి నార్మల్ ఉండొచ్చు. అబ్నార్మల్ లేని వాళ్ళకి కూడా ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. దాంతోపాటు కొంతమందికి ఎండోమెట్రియోసిస్ ఒక కండిషన్ ఉంటుంది. ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ ఏదైతే ఉందో అది బయటికి రాకుండా కొంతమందికి వెళ్ళి ఓవరీస్లోను, ఫెలోపియన్ ట్యూబ్, పగ్ల, పెల్విక్ క్యావిటీలో అంతా కూడా అక్యుములేట్ అయిపోతుంది. దానివల్ల పెయిన్ ఎక్కువ అవుతుంది, ఎగ్ కౌంట్ తగ్గుద్ది, క్వాలిటీ తగ్గుద్ది, ఎగ్ కౌంట్ కూడా తగ్గుతుంది. డెఫినెట్గా తగ్గుద్ది. ఎండోమెట్రియోసిస్ క్వైట్ కామన్, అంటే మనం చాలా అండర్ఎస్టిమేట్ చేస్తాం, ఎందుకంటే స్కాన్స్లో అది బయట పడదు. నార్మల్గా పెయిన్ ఉంటుంది కొంతమందికి, అది పెయిన్ కొంతమందికి 6 months 1 year అలా ఉంటుంది. కొంతమంది మైల్డ్ అనుకుంటారు. ఆ డిసీజ్ సివియారిటీకి పెయిన్ సిమ్టమ్స్కి ప్రపోర్షనేట్గా ఉండదు. కొంతమందికి డిసీజ్ చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది లోపల పెల్విక్ క్యావిటీలో, బట్ పెయిన్ తక్కువ ఉండొచ్చు. కొంతమందికి డిసీజ్ కొంతే ఉండొచ్చు, బట్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఆ డయాగ్నోసిస్ అనేది అంత ఈజీ కాదు, అంత ఎర్లీగా చేయలేకపోతున్నాం. సో అది హిడ్డెన్ ఫ్యాక్టర్లా మిగిలిపోయి తర్వాత ఎగ్ కౌంట్ కానీ అసలు ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అసలు ఎండోమెట్రిక్? సో ఎండోమెట్రియోసిస్కి మల్టిపుల్ థియరీస్ ఉన్నాయి. దాంట్లో మోస్ట్ కామన్ యాక్సెప్టెడ్ థియరీ ఏంటంటే మెన్స్ట్రువల్ బ్లడ్ ఏదైతే యూట్రస్ నుంచి బయటికి కిందకు వచ్చేసేయాలో ఎవ్రీ మంత్ మనకి షెడ్ చేసేది, అది రివర్స్ ఫ్లో వెళ్ళి ట్యూబ్స్ ద్వారా వెళ్ళి ఓవరీస్ దగ్గర, ఆ తర్వాత పెరిటోనియల్ క్యావిటీ దగ్గర స్పిల్లేజ్ అయ్యి పక్కనుండే యూరినరీ బ్లాడర్, పక్కనుండే పేగులు, పక్కన వెజైనా, ఇవన్నీ చోట్ల డిపాజిట్ అవుతుంది. సో దానివల్ల అక్కడ సివియర్ ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్ అవన్నీ వస్తాయి, ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల పెయిన్, ఎడెషన్స్, లోపల బూజులు కట్టేసినట్టు ఒకదానికొకటి అతుక్కుపోతాయి అనమాట. యూట్రస్ వెళ్ళి బ్లాడర్కి అతుక్కుంటుంది, బ్లాడర్ వెళ్ళి పెల్విక్ క్యావిటీకి అతుక్కుంటుంది, ఓవరీస్ వెళ్ళి లేటరల్ పెల్విక్ వాల్కి అతుక్కుంటే ఇలాగా ఎడెషన్ బ్యాండ్స్ క్రియేట్ అవుతాయి. దానివల్ల న్యాచురల్ ట్యూబో ఓవేరియన్ అనాటమీ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుంది. సో కరెక్ట్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి నార్మల్గా ఫెలోపియన్ ట్యూబ్ వెళ్ళి ఎగ్ని పట్టుకొని ఫెలోపియన్ ట్యూబ్లోకి తెచ్చుకుంటుంది ఫర్టిలైజేషన్ కోసం. సో అది జరగదు. ఓకే, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డిస్టర్బెన్స్ జరిగింది, అనాటమికల్ డిస్టర్బెన్స్ ఉంది కదా. ఏదైతే నార్మల్గా ఈ పొజిషన్లో ఉండాలి, ఇలా ఉండాలో అది లేదు. ఓకే, సో ఇలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి? సో ఎండోమెట్రియోసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సివియర్ పెయిన్ లేకపోతే స్కాన్లో ఏమైనా ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉంటేనే మనం సర్జరీ చేసి లాప్రోస్కోపీ చేస్తాం. బట్ ఏం సిమ్టమ్స్ లేకపోతే ఒక్కొక్కసారి మనం ఏ సర్జరీస్ చేయం. అవును. సో హిడ్డెన్ ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. ఒకవేళ మనకి ఏదైనా సస్పెక్ట్ చేస్తే, లైక్ క్రానిక్ పెయిన్ ఉంది 2 to 3 years నుంచి సివియర్ మెన్స్ట్రువల్ పెయిన్ అది ఉందంటే మనం లాప్రోస్కోపీ గోల్డ్ స్టాండర్డ్. అది చేసినప్పుడు మనకి క్లియర్ కట్గా ప్యాచెస్ అన్ని కనబడతాయి. పౌడర్ బర్న్ ప్యాచెస్ అని, మ్యాచ్ స్టిక్ ప్యాచెస్ అని, గన్ షాట్ లీజన్స్ అని, డిఫరెంట్ కలర్స్లో, రెడ్ కలర్, బ్రౌన్ కలర్, అంటే ఆ ఏజ్ని బట్టి 1 month బ్యాక్ వచ్చిన స్పాట్ ఒక కలర్లో ఉంటుంది, ఈరోజు వచ్చిన లీజన్ ఇంకో కలర్లో ఉంటుంది. సో ఆ ఏదైతే ఉన్నాయో అవన్నీ బర్న్ చేసేస్తాం. బర్న్ చేసి ఏదైతే అడేషన్ బ్యాండ్స్ ఉంటాయో అవన్నీ తీసేస్తాం. ఒకవేళ ఓవేరియన్ సిస్ట్, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ లాంటివి ఏమైనా ఉంటే అది కూడా తీసేస్తాం. తీసినప్పటికీ మళ్ళీ మెన్స్ట్రువల్ బ్లడ్ ఈజ్ ద ఫీడర్ ఫర్ దట్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఈరోజు సర్జరీ చేసేసామంటే పర్మనెంట్గా ఎండోమెట్రియోసిస్ క్యూర్ అయిపోయినట్టు కాదు. మళ్ళీ 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత రావచ్చు పేషెంట్కి. కొంతమందికి 6 months తర్వాత రావచ్చు, కొంతమందికి 3 years తర్వాత కూడా రావచ్చు. ఓకే, ఇది మళ్ళీ వచ్చే రికరెన్స్ చాలా ఎక్కువ. ఎండోమెట్రియోసిస్ పర్మనెంట్ సొల్యూషన్ అంటే యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఫీడింగ్, అంటే ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ బ్లడ్ వచ్చినప్పటికీ అది అలా ఆన్గోయింగ్ డిసీజ్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఎస్, కొంతమందికి ప్రెగ్నెన్సీ, ఒకవేళ ఈ లోపు ప్రెగ్నెన్సీ వచ్చేస్తే, ప్రెగ్నెన్సీలో దాదాపు 9 months పీరియడ్స్ ఉండవు. దాని తర్వాత లాక్టేషన్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ 4-5 months పీరియడ్స్ ఉండవు. సో ఆ 12 months 13 months పీరియడ్లో ఈ డిసీజ్ సివియారిటీ తగ్గి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 3 years వరకు అలా డిసీజ్ ఫ్రీ ఇంటర్వెల్ ఉంటుంది. సో ఇది ఒకవేళ ఈ డిసీజ్ కంటిన్యూ అవుతుంది అనుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందంటే? అది సిమ్టమ్స్ని బట్టి ఉంటుంది. మోస్ట్ కామన్ వచ్చేసి పెల్విక్ పెయిన్, పీరియడ్స్ అప్పుడు సివియర్ మెన్స్ట్రువల్ క్రాంప్స్ వస్తాయి. ఇంటర్కోర్స్ అప్పుడు డిస్పెరూనియా అని అంటారు, ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్ వస్తుంది. అదే బ్లాడర్కి ఏమన్నా డ్యామేజ్ అయిందనుకోండి, బర్నింగ్ యూరినేషన్, అలాగే బావెల్ పేగులకి ఏమైనా అతుక్కుందనుకోండి, మోషన్ వెళ్ళినప్పుడు చాలా పెయిన్ ఉండడం, ఇలా రకరకాలుగా ప్రజెంట్ చేస్తుంది. దీనికి కంప్లీట్ క్యూర్ ఏం లేదా? ఎండోమెట్రియోసిస్కి కంప్లీట్ క్యూర్ ఏం ఉండదు. వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయినప్పుడే అది కంప్లీట్ విముక్తి అని అంటే పీరియడ్స్ ఆగినప్పుడే. అంటే సమ్ టైమ్స్ నేను విన్నాను, ఇలాంటి ఎండోమెట్రియోసిస్ వచ్చేటప్పుడు వాళ్ళకి గర్భసంచి తీసేయటం, ఇలాంటివన్నీ విన్నాను. ఎండోమెట్రియోసిస్కి గర్భసంచి తీయడం అనేది చాలా డిబేటబుల్ టాపిక్. అది పేషెంట్ ఏజ్ని బట్టి ఉంటుంది, వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ఉంటుంది. ఒక 30 years అమ్మాయికి వచ్చి నీకు పెయిన్ వస్తుంది అని అంటే మనం గర్భసంచి తీయలేము, బికాజ్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అది ఒక 45-48 years అనుకోండి, అప్పుడు కూడా మనం తీయం. ఎందుకు, ఇంకో 2 years 3 years ఎలాగోలాగా ఓపిక పెట్టుకుంటే వాళ్ళకి ఎలాగో మెనోపాజ్ వచ్చేస్తుంది, అప్పుడు సిమ్టమ్స్ ఆటోమేటికల్గా తగ్గిపోతాయి. అందుకని అక్కడ కొంచెం డిసిజన్ అనేది కొంచెం కష్టమే. ఎప్పుడైతే
40 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఉంటారు. అప్పుడు కనుక సిమ్టమ్స్ చాలా సివియర్ ఉంటే మేబీ యూ క్యాన్ కన్సిడర్ హిస్టెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ యూట్రస్ యాజ్ అ లాస్ట్ ఆప్షన్. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇటు మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఇలా మ్యారేజ్కి ముందు ఫెర్టిలిటీ గురించి కాకుండా జస్ట్ సెక్షువల్ ప్లెజర్ కోసం మాత్రమే అటెంప్ట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్లో మనకి ఫెర్టిలిటీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ప్రీమెరైటల్ ఇంటర్కోర్స్ నుంచి ఫర్టిలిటీకి పెద్దగా ఏమీ లింకే ఉండదు. బట్ చాలా కామన్గా ఈ మధ్య కాలంలో మా క్లినిక్స్లో చాలామంది అన్మ్యారీడ్ పీపుల్ దే కమ్ ఫర్ అబార్షన్స్. సో వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఫ్యూచర్లో పెళ్ళాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమన్నా ఇష్యూస్ వస్తాయా ఈ అబార్షన్ వల్ల? సో యూజువల్గా మెడికల్ అబార్షన్ కానీ సర్జికల్ అబార్షన్ కానీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చేస్తే ఫ్యూచర్లో దీనివల్ల వచ్చే నష్టం ఏమి ఉండదు ఫర్టిలిటీకి. బట్ ఎస్, ఏజ్ రీత్యా పెరిగే ఫర్టిలిటీ డిక్లైన్ ఏదైతే ఉందో అది ఉంటుంది. ఓకే, ఏజ్ రీత్యా పెరిగేది ఇదైతే ఉంటుంది. ఇలా అబార్షన్స్ వల్ల మనకి నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అన్న దానికి మాత్రం చెప్పలేము, ఎందుకంటే మనం అది క్వాలిఫైడ్ డాక్టర్ కరెక్ట్ హ్యాండ్స్లో చేస్తే యూజువల్గా కాంప్లికేషన్స్ ఏమి ఉండవు కాబట్టి. ఓకే, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు మ్యామ్ ఒకవేళ క్వాలిఫైడ్ డాక్టర్ కాదు? చాలామంది భయపడి ప్రొఫెషనల్స్ కాకుండాను ఈ గల్లీలో ఉండే చిన్న చిన్న వీళ్ళ దగ్గరికి, నర్సుల దగ్గరకో లేకపోతే ఆర్ఎంపీల దగ్గరకో వెళ్ళి దీన్ని ట్రై చేస్తూ ఉంటారు అబార్షన్స్ టైంలో. ఎలాంటి సిచ్యువేషన్స్? 2 రకాల డ్యామేజ్ జరుగుద్ది. ఒకటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోతే ఏసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకోరు, సో ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తారు. సో ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల లోపల అడిషన్ బ్యాండ్స్ అంతా యూట్రస్ లోపల అంతా పొరలు ఫార్మ్ అయ్యి యాషర్మెన్ సిండ్రోమ్ లాంటి కండిషన్ వస్తుంది. అది కాకుండా కొంతమందికి ఏదైతే సర్జికల్ క్లీనింగ్ చేస్తారో అది చాలా గట్టిగా చేస్తారు, చాలా సూక్ష్మంగా చేయాలి. అది ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ థింగ్, వెరీ డెలికేట్లీ హ్యాండిల్ చేయాల్సిన విషయం అది. అది కాకుండా ఫుల్ రఫ్గా హ్యాండ్లింగ్ చేసేసి డైలటేషన్ అండ్ క్యూరిటాస్ చేస్తారు. దానివల్ల కూడా యూట్రస్ బేసల్ లేయర్ డ్యామేజ్ అవుతుంది, యాషర్మెన్ సిండ్రోమ్ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల అవుతుంది ఇంప్లాంటేషన్ ఇష్యూస్, అంతేకాని ఈ అబార్షన్స్కి ఎగ్తో వచ్చిన సమస్యలకి లింక్ లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఉమెన్ ఫెర్టిలిటీకి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు? చాలామంది PCOSతో కూడాను బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్? ఉమెన్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, పెళ్ళైన తర్వాత ఫస్ట్ బేసిక్ ఫర్టిలిటీ చెకప్ అనేది చేసుకోవాలి. ఎవ్రీథింగ్ నార్మల్ ఉందంటే వాళ్ళు కావాల్సిన రోజులు 1 year 2 years పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఒకవేళ బేసిక్ టెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇన్ఫర్టిలిటీ డెఫినేషన్ పరంగా చూసుకుంటే కనుక 35 years కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు 6 months వరకు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోయినా, 35 years కన్నా తక్కువ ఉన్నవాళ్ళు 1 year వరకు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోయినా ఫర్టిలిటీ కన్సల్టెంట్ని చేరుకోవాలి. ఆ తర్వాత ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్, గుడ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్, హెల్దీ డైట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇందాక నేను ఫస్టే చెప్పాను, డ్రింకింగ్ ఆల్కహాల్ అనేది ఉమెన్లో కూడా చాలా కామన్ అయిపోయింది అని చెప్పి. సో ఈ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ సిగరెట్, స్మోకింగ్, ఈ రెండు ఎంతవరకు ఉమెన్ ఎగ్ మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి? చాలా వరకు అని చెప్పొచ్చు. ఎందుకంటే స్మోకింగ్, ఆల్కహాల్ రెండూ కూడా ఓవేరియన్ రిజర్వ్ని బాగా డ్రాస్టిక్గా తగ్గించేస్తుంది. నార్మల్గా వెస్టర్న్ పాపులేషన్ ఇప్పుడు మనం కంపేర్ చేసినప్పుడు అదేంటి అమెరికాలోనో లేకపోతే యూకేలోనో వేరే వాళ్ళు స్మోక్ చేస్తలేదా, ఆల్కహాల్ తీసుకోవట్లేదో, మరి వాళ్ళకి బాగానే పడుతున్నారు. నార్మల్గా కూడా మన ఏషియన్ పాపులేషన్, మన ఇండియన్ పాపులేషన్కి ఎగ్స్ అనేది ఒక 4 to 5 years త్వరగా తగ్గిపోతాయి. అంటే అక్కడ 40 yearsలో ఉండే ఎగ్ కౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ 35 yearsకే ఉంటుంది. అది 5 years ఎర్లీగానే ఎగ్ తగ్గుతుంది. దాంతోపాటు అడిషనల్ ఈ అలవాట్లు ఉంటే డెఫినెట్గా ఎర్లీ ఏజ్లోనే ఎగ్ కౌంట్ అనేది తగ్గడం జరుగుతుంది. అండ్ వీఆర్ వెరీ కామన్లీ సీయింగ్ దీస్ పేషెంట్స్. అంటే నేను అలవాట్లు అని చెప్పట్లేదు, ఈవెన్ 22-23 yearsలో కూడా మేము సివియర్ లో ఎగ్ రిజర్వ్ అనేది చూడడం జరుగుతుంది వెరీ ఫ్రీక్వెంట్లీ. ఇట్స్ నాట్ లైక్ ఏదో 100 మందిలో ఒకరినో ఇద్దరినో చూస్తలేదు, దగ్గర 10 మందిలో 2-3 చూస్తాం. ఎందుకు ఇదే కాజ్ కావచ్చా? అదొకటే కాజ్ కాదు. స్మోకింగ్, ఆల్కహాల్ అనేది అందరూ తీసుకోరు, ఏదో మేబీ ఒక 2%, 3% పాపులేషన్, ఈవెన్ ఫీమేల్స్లో కూడా 2 to 3% అని చెప్పొచ్చు. అది కాకుండా మనది పెస్టిసైడ్ డ్రివన్ ఫుడ్. ఇప్పుడు మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో అంతా అన్నిటికి పురుగుల మందు కొట్టారు. సో పురుగులు చచ్చిపోవడానికి కొడుతున్నాయి. సో మన ఎండోక్రైన్ సిస్టమ్ కూడా అంతో కొంత డ్యామేజ్ అవుతుంది. అది ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో ఇవి మెయిన్. మళ్ళీ ప్లాస్టిక్ మనం ఏదైతే వాడతాం, ఇప్పుడు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్లో మనం కూరగాయలు తెచ్చుకుంటాం, అది కూడా డ్యామేజింగే. దాని తర్వాత మైక్రోవేవ్, రీహీటెడ్ ఫుడ్, ఇవన్నీ కూడా చాలా డ్యామేజింగ్. ఇప్పుడు ఈ అవేర్నెస్ కోసం ఉమెన్ కానీ మెన్కి కానీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మోస్ట్ కామన్లీ HIV అండ్ HIV,
ఈ రెండిట్లు రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? ఇవి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటారు? Unprotected sexual intercourse is one thing. Multiple sexual partners is one thing. Otherwise, lack of sexual education is another thing. మనం యూజువల్గా అలాంటి టాపిక్స్ పెద్దగా పేరెంట్స్ ఎవరికి చెప్పరు, ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడాలన్నా వాళ్ళు ఇబ్బంది సిగ్గు. పడతారు. సో ఆ సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ అది తీసుకుంటే ఇవన్నీ ప్రివెంట్ చేయగలుగుతాం. హ్మ్. సో ఇప్పుడు దీనికి టెస్ట్లు ఏమైనా ఉంటాయి మ్యామ్? అంటే హెపటైటిస్ బి కానీ, అదే హెచ్ఐవి కానీ ఏవైనా టెస్ట్లు ఉంటాయా? నార్మల్గా దాన్ని వైరల్ మార్కర్స్ అని అంటాం. హెచ్ఐవి టెస్టింగ్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్కి సంబంధించిన టెస్ట్లన్నీ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఎక్స్పోజర్ తర్వాత కొన్ని 6 నెలల తర్వాత బయటపడవచ్చు, కొన్ని 1 ఇయర్ తర్వాత కూడా పడవచ్చు. కొన్ని విండో పీరియడ్స్ ఉంటాయి అనమాట. అన్ని టెస్ట్లు ఇమీడియట్ సెక్షువల్ యాక్టివిటీ అయిపోయిన వెంటనే రిపోర్ట్ పాజిటివ్ వచ్చేస్తుంది అని ఏం కాదు. ఒకసారి వచ్చిన తర్వాత హెపటైటిస్ బి అయినా హెపటైటిస్ వి అయినా ఏవి అంతే ఈ 3 ఏదైతే మెన్షన్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ ఒక్కసారి వచ్చిన తర్వాత దెర్ ఈస్ నో వే యూ కెన్ కంప్లీట్లీ క్యూర్ ఇట్. ఓకే, బెటర్ మెడికేషన్స్ తీసుకొని, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకొని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకొని డిసీజ్ ప్రొలాంగ్ చేసుకోవచ్చు అంతే, కానీ దెర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఇట్. ఇప్పుడు ఉమెన్ ఫెర్టిలిటీ కానీ, మెన్ ఫెర్టిలిటీ కానీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్లో ఇంకా ఎలాంటి చేంజ్ చేసుకోవాలి అంటారు? ఇప్పుడు స్పర్మ్ రేసింగ్ అంటూ కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్గా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉండొచ్చు. మేబీ అవి మనకి ఆఫ్టర్ దిస్ రేస్ మనకి తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. సో అసలు ఈ స్పర్మ్ స్ట్రెంత్ అవ్వడానికి కానీ, ఉమెన్లో ఎగ్ స్ట్రెంత్ అవడానికి కానీ, ఎక్సర్సైజెస్ కానీ, లైఫ్ స్టైల్స్లో కానీ ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి? లైఫ్ స్టైల్లో ఫస్ట్ థింగ్ ఇస్ 8 to 9 hours ఆఫ్ స్లీప్. నెక్స్ట్ అడిక్వేట్ వాటర్ ఇంటేక్, అది చాలా ఇంపార్టెంట్. అలాగే హెల్దీ డైట్, బ్యాలెన్స్ డైట్, అంటే ఏదో క్రాష్ డైట్లు చేసేసాం లేకపోతే వీరమాచినేని డైట్ చేసేసాం అలా కాకుండా హెల్దీ బ్యాలెన్స్ డైట్, గుడ్ ఇదైతే 60% కార్బోహైడ్రేట్స్, 20 to 30% ప్రోటీన్స్, 10 to 20% ఫ్యాట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ పరంగా చూసుకుంటే అట్లీస్ట్ 4 to 5 days ఒక 30 to 40 minutes ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, అంటే ఒక మంత్లో కనీసం 18-20 days ఎక్సర్సైజ్ చేయాలి. అదేదో ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళిపోయి హెవీ వెయిట్స్ ఎత్తేయాలని కాదు. సింపుల్ వాకింగ్, సింపుల్ జాగింగ్, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, ఇలా ఏదైనా చేసుకోవచ్చు. సో ఇది అడిక్వేట్ వాటర్ ఇంటేక్. ఓకే, అయితే మీరు ఇందాక వీరమాచినేని డైట్ అన్నారు. ఆ వీరమాచినేని డైట్లోని చాలా వరకు కూడాను మాకు ఫెర్టిలిటీ అయిందనో, లేదంటే షుగర్ తగ్గిందనో, లేకపోతే క్యాన్సర్ తగ్గిందనో ఇలా చాలామంది వచ్చి బయటకు చెప్తున్నారు. ఈజ్ ఇట్ రియల్లీ వర్కబుల్? నిజంగా వర్క్ అవుతుందా? ఇట్స్ అ ప్యూర్ కోయిన్సిడెంటల్ థింగ్. ఒక 10 మంది ఒక పర్టికులర్ డైట్ ఫాలో చేశారు, దాంట్లో ఒక 2 ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ డైట్ ఫాలో అవ్వకపోయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి ఉండదు. బట్ వాళ్ళ బిలీఫ్ ఎలా ఉంటుందంటే ఆ డైట్ చేయడం వల్లనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి. అలాగని 8 మందికి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఉంటారు కదా. మేబీ వాళ్ళు సరిగ్గా పాటించలేదేమో. అలా ఏం లేదండి. అంటే దెర్ ఇస్ నో సచ్ డైట్. అది ఆ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ వీరమాచినేని డైటే రాంగ్. సో ఈ మధ్య కాలంలో మనకి వీధికి ఒక డైటేషియన్ రెడీ అయిపోయారు మ్యామ్. వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకపోయినా ఒక క్వాలిఫికేషన్ వాళ్ళ పేరులో తగిలించుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. సో వీళ్ళందరినీ చెక్ పెట్టాలి అంటే అసలు డైట్ ప్రాసెస్ ఏంటి? ఈ ఇంటర్మీడియట్ డైట్ అంటారు, లేదు అంటే కంప్లీట్గా వీక్లో 1 day ఏమీ తినకుండా ఉండండి అంటారు. వేరియస్ డైట్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. చూజ్ యువర్ సెల్ఫ్ అంటున్నారు. సో అసలు డైట్ అంటే ఏంటి? అసలు డైట్ని మనం ఎలా తీసుకుని ఎలా ఫాలో అవ్వాలి అంటారు? ఇటు మనకి ముఖ్యంగా మనం ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫెర్టిలిటీకి సంబంధించి మంచి హెల్దీగా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ ఇస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ మధ్య నేను కూడా న్యూస్లో చూస్తున్నాను, పిహెచ్డి డిగ్రీలు తగిలించుకొని లేకపోతే ఫేక్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్లు తీసుకొని ఏదో వాళ్ళకి ఏదో కొంత వర్క్ అయిన డైట్ ఏదైతే ఉందో అది పేషెంట్స్ అందరి మీద రుద్దటం, హెవీ ఛార్జెస్ తీసుకొని డైట్ ఫాలో అవ్వమని చెప్తాం. దాంట్లో ఏమో ఇందాక మీకు చెప్పినట్టు 10 మందిలో ఒకరికో ఇద్దరికో వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే. మేమేమో పేషెంట్స్కి రెగ్యులర్గా డాక్టర్స్ దగ్గరికి రండి, క్వాలిఫైడ్ న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళండి అని అంటే వాళ్ళు ఇలాంటి గల్లీకి ఒక డైటీషియన్ని వెతుక్కొని వెళ్ళి బోల్డ్ డబ్బులు తగిలేసి సో అబ్నార్మల్ డైట్స్ తీసుకుంటున్నారు. అది దానివల్ల మేబీ ఈరోజు ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, లాంగ్ టర్మ్లో మీకు హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో మీకు నార్మల్ డైట్, మంచి హెల్దీ డైట్ అంటే మీరు ఏం చెప్తారు? అదే చెప్పాను కదండి, 3 liters ఆఫ్ వాటర్ పర్ డే,
50 to 60% of the diet should be from carbohydrates, 20 to 30% should be from protein, 10 to 20% should be from healthy fats, అలాగే పీచు పదార్థం ఫైబర్ ఏదైతే ఉంటుందో అది కూడా అడిక్వేట్ లెవెల్స్ లో ఉండాలి. ఇది బ్యాలెన్స్ డైట్, ఇది ఫాలో అవ్వాలి కంటిన్యూస్ గా, అలా అయితేనే బెటర్. ఓకే, ఇంకా డైట్ తీసుకునేటప్పుడు ఇంకా ఏవైనా అంటే వాళ్ళకి ఇప్పుడు మనకి మార్కెట్లో ఉండే డైటీషియన్ ఏం చెప్తున్నారంటే మార్నింగ్ ఇవి తీసుకోవాలి, మిడ్ ఆఫ్ ది డే ఇది తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఇది తీసుకోవాలి, ఈవినింగ్ ఇది తీసుకోవాలి, నైట్ ఎర్లీగా తినాలి, ఇలాంటివన్నీ ఒక టైం షెడ్యూల్, తినడానికి ఒక టైం షెడ్యూల్స్ ఇప్పుడు షెడ్యూల్స్ పెడుతున్నారు. బిఫోర్ దట్ అసలు షెడ్యూల్సే ఉండేవి కాదు కదా, అప్పుడు హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు షెడ్యూల్స్ లేవు లేకపోతే అది లేదు అనడానికి బిఫోర్ టైంలో ఉమెన్ చాలా పని చేసేవారు. మనకు ఇప్పుడు అన్ని మిక్సర్ గ్రైండర్, వాషింగ్ మెషిన్లు, డిష్ వాషర్లు అన్నీ ఉన్నాయి. అప్పట్లో అంతా ఫిజికల్గా మాన్యువల్గా పనిచేసేవారు. ప్లస్ ఇంత స్ట్రెస్ లేదు అప్పట్లో ఆడవాళ్ళకి. ఇష్టం వాళ్ళ మెయిన్ జాబ్ ఏంటి, హస్బెండ్ని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, వంట చేసుకోవడం, అలాగే మినిమల్ స్ట్రెస్ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు మనం అలా కాదు కదా, వీఆర్ బిజీ యాజ్ ఎంప్లాయీ, ప్రొఫెషనల్, ఇంట్లో చూసుకోవాలి అన్ని రకాలుగానే, దాంతోపాటు హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ అవర్ స్ట్రెస్ లెవెల్ ఈజ్ మచ్ మచ్ హయ్యర్ దాన్ ద ప్రీవియస్ జనరేషన్. దానికి కంపారిజన్ లేదు. అండ్ డైట్ ప్రకారంగా చూసుకుంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఉంటుంది, నార్మల్గా జనరల్ షార్ట్ ఫ్రీక్వెంట్ మీల్స్ అని అంటారు. సో పీసీఓఎస్ పేషెంట్స్కి, డయాబెటీస్ పేషెంట్స్కి షార్ట్ ఫ్రీక్వెంట్ మీల్స్ అని అంటారు. 3 మేజర్ మీల్స్, 3 మైనర్ మీల్స్. 3 మేజర్ మీల్స్ అంటే మేజర్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగా. 3 మైనర్ మీల్స్ అంటే దాని బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో గ్యాప్లో ఉండే చిన్న స్నాక్, లంచ్కి డిన్నర్కి మధ్యలో ఉండే స్నాక్, పడుకునే ముందు తీసుకోవాల్సిన చిన్న స్నాక్, దీన్ని 3 మేజర్ మీల్స్, 3 మైనర్ మీల్స్ అని అంటారు. సో అది కాకుండా ఇంటర్మిటెంట్ డైటింగ్, దాంట్లో ఏంటంటే ఒక 8 అవర్స్ తినే టైం ఉంటుంది, ఒక 16 అవర్స్ ఫాస్టింగ్ పీరియడ్ ఉంటుంది. సో దాన్ని కూడా కొన్ని స్టడీస్ డెఫినెట్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వర్క్స్ ఫర్ పీపుల్. బట్ అది ఎంతకాలం వాడాలి, ఎన్ని రోజులు వాడొచ్చు, దానివల్ల ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఏముంటాయి అనేది అంత క్లియర్ కట్ మన దగ్గర డేటా లేదు. ఇప్పుడు మనకి ఈ డైటీషియన్స్ కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, ప్రోటీన్ షేక్స్ అని చెప్పి, ఇలాంటివన్నీ. ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? ప్రోటీన్ షేక్స్ అనే డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి. దాంట్లో ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్. సో నార్మల్గా న్యాచురల్ ప్లాంట్ ప్రోటీన్ బేస్డ్ థింగ్స్ బాగానే ఉంటాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.